నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కాశీ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. హాయ్ అండి. నమస్తే అండి. సార్, ఎప్పుడు చూడని విధంగా హ్మ్. రేవంత్ రెడ్డి గారు తన నోరు విప్పి తెలంగాణకి అన్యాయం జరిగింది పద్మ అవార్డులు ఇవ్వడంలో అని అనేసి అని అంటున్నారు. హ్మ్. మనోభావాలు దెబ్బతిన్నాయి అని అంటున్నారు. హ్మ్. అయితే దీనికి సంబంధించి లేఖ కూడా రాస్తాను నేను గవర్నమెంట్ కి అని అనేసి, సెంట్రల్ గవర్నమెంట్ కి అని అనేసి అని అంటున్నారు. అంటే హ్మ్. కనీసం 5 అవార్డులన్నా రాకపోవడం నిజంగా తమని ఆ తెలంగాణ వాళ్ళని అవమానించినట్టుగా భావిస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మీరు ఏమంటారు? అంటే తెలంగాణకి 2 అవార్డులు వచ్చాయి, పద్మ అవార్డులు. అలాగే ఆంధ్రాకి చూసుకుంటే 5 అవార్డులు వచ్చాయి. నిజంగా అన్యాయం జరిగిందా తెలంగాణకి? ఇప్పుడు అవార్డుల విషయంలో ఈ రాష్ట్రానికి ఇన్ని అవార్డులు ఇవ్వాలి, ఈ రాష్ట్రానికి ఇన్ని అవార్డులు ఇవ్వాలి అని కోటా ఉంటుందా? కోటా ఏముండదు. ఓకే. సో కోటా లేనప్పుడు అన్యాయం జరిగిందని ఎలా నిజానికి గతంలో గత సంవత్సరం పివి నరసింహారావు గారు తెలంగాణ వ్యక్తి. ఆయనకు భారతరత్న ప్రకటించారు. మరి ఆంధ్రప్రదేశ్కు భారతరత్న ఎవరికైనా ప్రకటించారా? లేదు కదా. మరి ఆ కంపారిజన్ చేసుకుంటే ఎట్లా? అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా తెలంగాణని చిన్న చూపు చూస్తూ ఉన్నారు అనేది వ్యక్తం చేస్తూ ఎందుకు? ఉన్నారు. గత సంవత్సరమే పద్మ అవార్డుల్లో కూడా సింహభాగం ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ పద్మ అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి దక్కినాయి. ఓకే. మరి ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ప్రశ్నించలేదు కదా. మ్మ్. సో ప్రతి దానికి, ప్రతి అంశానికి తెలంగాణ రాష్ట్రం వచ్చేసిందండి. ఇంకా ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? మ్మ్. ప్రతి అంశానికి మా తెలంగాణ ఎక్కడ తక్కువ, మా తెలంగాణకి ఏం రావట్లేదు, ఈ రకంగా మాట్లాడుకుంటూ పోతే ఏం చేయగలుగుతాం? ఇంకా ఏమీ చేయలేం. భారతరత్న తెలంగాణకే వచ్చింది. అలాగే పద్మ అవార్డులు అధికంగా తెలంగాణకి వచ్చాయి గత సంవత్సరం. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్కి వచ్చున్నాయి. సో ఒక్కసారి మనం చూసుకుంటే నిజంగా రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించిన అంశం, కొంతమంది పురస్కారాలు ఇవ్వాలని చెప్పాను, వాళ్ళకు పురస్కారాలు ఇవ్వకపోవటం అనేది న్యాయం కాదు అని ఆయన అడగడంలో అర్థం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్తో కంపారిజన్ ఎందుకు? అంటే గద్దర్కి కానీ ఇవాళ లేకపోతే దువ్వూరు గోరేటి నాగేశ్వర్ రెడ్డి గారు, మ్మ్. ఈయనకి పద్మ విభూషణ్ తెలంగాణ కోటాలో దక్కింది. మందకృష్ణ మాదిగ పద్మశ్రీ తెలంగాణ కోటాలో దక్కింది. నందమూరి బాలకృష్ణ కళలు పద్మభూషణ్ ఆంధ్రప్రదేశ్ కోటాలో దక్కింది. నందమూరి బాలకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్లో పుట్టినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్కి సొంతం ఆయన మ్మ్. కాదు కదా. వాస్తవానికి ఆయన ఎక్కువగా పెరిగింది తమిళనాడులో, ఆ తర్వాత హైదరాబాదులో. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఆయన పెరిగాడు? ఆంధ్రప్రదేశ్కి ఆయనకి ఏంటి సంబంధం? పుట్టడం ఒకటే జరిగింది ఆంధ్రప్రదేశ్లో. మరి ఆంధ్రప్రదేశ్కి కోటాల వేద్దాం ఆయన్ని. ఓకే. తెలంగాణకి ఎందుకు సంబంధం లేదు? టెక్నికల్గా అది ఏపీ కోటాలని పెట్టినప్పటికీ ఆ తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కాదు ఆయన. మ్మ్. ఎన్ని సంవత్సరాలు ఉంటే వస్తుంది? ఇన్ని సంవత్సరాలు ఉంటే గ్రీన్ కార్డ్ వస్తుందని అమెరికా చెప్తుంది. ఆ రకంగా తీసుకుంటే ఆయన తెలంగాణ వ్యక్తి కదా. మ్మ్. సో ఈ రకంగా తెలంగాణ వ్యక్తిని కూడా హైదరాబాద్లో వాళ్ళకి అట్లని చెప్తే చాలా సందర్భాలు సినిమాలు వీటన్నిటి మీద కూడా ఒక పెద్ద ఆయన కూడా మాట్లాడుతున్నాడు ఈ అంశం మీద. చాలా పెద్ద ఆయన చాలా పెద్ద రాజకీయ విశ్లేషకుడు, ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏమైనా మాట్లాడుతున్నారు? ఆంధ్రాకు సంబంధించిన సినిమాలన్నింటిలో కూడా ఆంధ్రవే పెడతారు, తెలంగాణవి పెట్టారు. మ్మ్. ఎప్పుడైనా మా పల్లెలను చూపించారా, మా వరంగల్ని చూపించారా, మా కరీంనగర్ని చూపించారా? ఎప్పుడు ఆంధ్రప్రదేశు ఏమైనా అమలాపురం చూపిస్తారు, రాజమండ్రి చూపిస్తారు, విజయవాడ చూపిస్తారు, విశాఖపట్నం చూపిస్తారు అంటున్నారు ఆయన. అవును, బ్యూటిఫికేషన్ గా కూడా ఆంధ్ర కాదు, సైడ్ వే పల్లెలు చూపిస్తారు తప్ప వాస్తవానికి తెలంగాణ సైడ్ అంత బ్యూటిఫై చేసి నోటీస్ చేసి చెప్పరు. రీసెంట్ గా వచ్చిన మన అతను ఎవరు కమిడియన్, జబర్దస్త్ కమిడియన్ తీసిన సినిమా తప్ప తెలంగాణ అంత హిట్ అయింది, కానీ తెలంగాణ బేస్డ్ మూవీస్ కానీ అంత ఇదిగా ఎక్కడ చూపించింది లేదు. తప్పది. చాలా చోట్ల ఇప్పుడు హీరోలు కూడా తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అదే ఇప్పుడు మాట్లాడుతున్నారు. మార్పు వచ్చేసింది కదా. ఇప్పుడు కూడా మళ్ళీ మనం అవే మాట్లాడుకుంటే ఉపయోగం ఏంటి? ఇప్పుడు మీరు వెబ్ సిరీస్లు చూడండి, ఎన్ని వెబ్ సిరీస్లు తెలంగాణ స్లాంగ్లో ఉన్నాయి, ఎన్ని సినిమాలు తెలంగాణ స్లాంగ్లో వస్తున్నాయి. ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు సరైన దసరా సినిమా, recognition నాని సినిమా రావట్లేదు వచ్చింది, కదా. తెలంగాణ స్లాంగ్లో వచ్చింది, తెలంగాణ ప్రాంతం కథ. అలాగే చాలా కథలు ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలోనే పుడుతున్నాయి, కథలు అనేకం పుడుతున్నాయి. కొత్త కొత్త దర్శకులు వస్తున్నారు తెలంగాణ ప్రాంతం నుంచి. ఆ దర్శకులు కొత్త దర్శకులు తెలంగాణ ప్రాంతం కథలు తీస్తున్నారు. ఒక పెద్ద దిల్ రాజ్ అనే ఒక పెద్ద 4 పిల్లర్స్ అనుకుంటే ఒక పిల్లరే ఆయన బోల్డ్ సినిమాలు తీస్తున్నాడు తెలంగాణకు సంబంధించినవి.
మరి సో ఇక్కడ తెలంగాణ సంస్కృతి, కళలు ఈ అంశాల పట్ల ఇవాళ చాలా సినిమాలు వస్తున్నాయండి. నిజం చెప్పాలంటే ఆ సినిమాలు హిట్ కూడా అవుతున్నాయి. వెబ్ అవుతున్నాయి, సిరీస్ కరెక్టే. హిట్ అయితే అవుతున్నాయి. మరి గద్దర్ గారు ఎప్పటి నుంచో ఉన్నారు. ఉమ్, ఆయనను చూసి ఎంతో మంది సాంగ్స్ నేర్చుకోవడం కానీ, అక్కడని ప్రోత్సహించడం కానీ ఎంతో మంది చేశారు. మరి అలాంటిది ఆయనకి తగిన గుర్తింపు రాలేదు కదా ఇప్పటి వరకు. అదే గద్దర్ గారికి ఇవ్వకపోవటానికి వేరే ఇతర రీజన్స్ ఉంటాయి. ఉమ్, నేను అంటుంది అవార్డు మాకు చాలా మందికి అవార్డు రాలేదు. ఇప్పుడు అవార్డులు ఒకసారి చదువుతాను. నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చింది. ఆయన నేను ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాను. ఏపీ వ్యక్తిగా దాన్ని చూడడాన్ని నేను ఖండిస్తున్నాను. ఆయన ఓవరాల్గా తెలుగు వ్యక్తిగా చూడండి అవును. దయచేసి. కేఎల్ కృష్ణ సాహిత్యం పద్మశ్రీ, మాడుగుల నాగమణి శర్మ కళలు పద్మశ్రీ, మిరియాల అప్పారావు కళలు పద్మశ్రీ, వద్దిరాజు రాఘవేంద్రాచార్య సాహిత్యం. వీళ్ళల్లో నాకు తెలిసిన వాళ్ళు ఒక మాడుగుల నాగమణి శర్మ గారే ఉన్నారు. మిగతా కృష్ణ గారు, అప్పారావు గారు, రాఘవేంద్రాచార్య గారు పెద్దగా పేరెన్నిక కన్న వాళ్ళు కదా. ఆయా రంగంలో లబ్ధ ప్రతిష్ఠులు అయి ఉండొచ్చు కానీ, ఆయా రంగాల పట్ల అవగాహన ఉండే వాళ్ళకి వాళ్ళు తెలియచ్చు కానీ, బట్ కామన్ పీపుల్కి వాళ్ళు ఎంతమందికి తెలుసు తెలియదు. తెలియదు. అయితే ఇక్కడ చాలా మంది వేణోళ్ళ పొగిడింది ఏంటి గతంలో తెలంగాణకు కూడా చాలా మంది మొగలయ్య గారికి అవార్డు వచ్చింది. ఇంకెవరో చెట్ల సంథింగ్ వన సంరక్షణ చేసిన ఆయనకి అవార్డు వచ్చింది. ఇలాగా గతంలో అన్సంగ్ హీరోస్కి అవార్డులు ఇచ్చారు అని చెప్పేసి అందరూ వేణోళ్ళ పొగిడారు మోదీ గారిని. అన్సంగ్ హీరోస్ అంటే వాళ్ళు ఆ రంగంలో విశిష్టమైన సేవలు అందించి ఉండొచ్చు. వాళ్ళ గ్లామర్ లేకపోవచ్చు, వాళ్ళ గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉండొచ్చు, కానీ వాళ్ళు విశేషం జీవితం మొత్తం సాక్రిఫైస్ చేసి ఆ పని పట్ల వాళ్ళు దృష్టి పెట్టారు. అందుకే వాళ్ళకి అవార్డు వచ్చింది. ఇవాళ వీళ్ళు కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళు కూడా ఆ రకంగా చేసి ఉండొచ్చు. పేర్లు మనకు తెలియకపోయినంత మాత్రం. నాకు ఒకటే ఒక అభ్యంతరం ఉంది ఏంటంటే, మాడుగుల నాగమణి శర్మ గారికి ఇప్పుడు ఆయనకు అవార్డు ఇవ్వాల్సిన అత్యావశ్యకత ఏమీ లేదు. ఆయన వాళ్ళ అసలు జనబాహుళ్యంలోనే ఆయన లేరు. పెద్దగా ఆయన ఎక్కడ కూడా ఆయన యాక్టివిటీస్ జరుగుతున్నట్టు కూడా లేవు. కాకపోతే మనం చూడాల్సింది ఇప్పుడు అందేశ్రీ గురించి రికమెండ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. చుక్కా రామయ్య గారి గురించి రికమెండ్ చేసింది. జయదేవ్ తిరుమలరావు గారు, గద్దర్ గారు, గోరెటి వెంకన్న గారు చాలా గొప్పవాళ్ళు. వీళ్ళు లబ్ధ ప్రతిష్ఠులైన వాళ్ళు, వాళ్ళ రంగాల్లో చాలా గొప్పవాళ్ళు వీళ్ళు. వీళ్లకు రాకపోవటాన్ని మనం ఖచ్చితంగా వీళ్ళకి రావాల్సిన అవసరం ఉంది. వీళ్ళ అవార్డుకు అర్హులు. అందేశ్రీ గారు కానీ, గద్దర్ గారు కానీ గద్దర్ గారికి ఉన్న ఒకటే ఒక మైనస్ ఏంటంటే, ఆయన రాజ్యం మీద పోరాడాడు అనేక సంవత్సరాలుగా. పోలీసుల సంబంధించి అంటే ఒక రకంగా చూస్తే ఆయన నక్సలిజం నుంచి వచ్చిన వ్యక్తి. సో ఆ కోణంలో బీజేపీ ఇష్టపడకపోవచ్చు ఆయనకు అవార్డు ఇవ్వటాన్ని. మరి చుక్కా రామయ్య గారు ఎంతో మంది భవిష్యత్తు అదే నేను అంటుంది అదే. చుక్కా రామయ్య గారు కావచ్చు, అందేశ్రీ గారు కావచ్చు, జయధీర్ తిరుమలరావు గారు కావచ్చు, గద్దర్ గోరటి వెంకన్న గారు కావచ్చు, ఈ నలుగురికి ఇవ్వటంలో పెద్దగా అభ్యంతరాలు ఉంటాయని నేను అనుకోను. కానీ ఎందుకు ఇవ్వలేదనేది నాకు తెలియదు. కానీ బట్ మన వాళ్ళకి అవార్డు రాలేదన్న బాధను వ్యక్తం చేయటం వేరు, ఏపీకి ఎందుకు ఇచ్చారని అడగటం వేరు. సో ప్రతి దాంట్లో మనం ప్రాంతీయ తత్వాన్ని చూడడం మానాలి అంటున్నా నేను. సో లాస్ట్ టైం అవార్డులు, పద్మ అవార్డులు ఎక్కువ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ అడిగిందా? భారతరత్న వచ్చినప్పుడు మాకెందుకు ఇవ్వలేదు భారతరత్న అని అడిగిందా? ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలని ఎన్నాళ్ళుగానో పోరాటం జరుగుతూ ఉంది. మరి ఆయనకి ఇవ్వలేదు కదా. మరి పివి నరసింహారావు గారికి ఎలా ఇచ్చారు మీరు? బీజేపీ వాళ్ళు అయి ఉండి ఒక కాంగ్రెస్ వ్యక్తికి మీరు ఎలా ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన పివి నరసింహారావు గారికి ఎలా ఇచ్చారు మీరు? బీజేపీకి ఎంతో కొంత దగ్గరగా ఉన్న ఎన్టీ రామారావు గారికి ఎలా ఇవ్వలేదు మీరు అంటే క్వశ్చన్ మార్కే కదండి. సో అది కూడా దట్టు తెలంగాణ వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ వ్యక్తికి ఇవ్వాల. ఈ రకంగా మనము ప్రాంతాల వారీగా విడిపోయి మాట్లాడుకుంటే, మనం విడిపోయి ప్రాంతాల వారీగా మాట్లాడుకోవాలంటే మనకంటే చాలా అవార్డులు పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఇలాంటి చోట్ల చాలా మందికి అవార్డులు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. మరి కంపేర్ చేసుకుంటే వాళ్ళతో కంపేర్ చేసుకుందాం. అంతే తప్ప సాటి తెలుగుడిని మనం కంపేర్ చేసుకొని ఒక హ్యూమిలియేషన్కి గురయ్యి ఇక్కడ ప్రాంతీయ భావాలు రెచ్చగొట్టి మళ్ళీ ప్రాంతీయతను మనం పెంచి పోషిద్దామా? తప్పు కదా అది. సో దీన్ని నేను ఖండిస్తున్నా. రేవంత్ రెడ్డి గారు అందశ్రీకి రాలేదు, ఒక గొప్ప వ్యక్తికి రాలేదంటే అంగీకరిస్తాం. గోరటి వెంకన్న గొప్ప వ్యక్తి, అంగీకరిస్తాం. చుక్కా రామయ్య గారు అసలు ఐఐటి అంటే ఏంటో ప్రపంచానికి చూపించిన వ్యక్తి. అంటే మన తెలుగోడికి కూడా ఐఐటి వస్తుందని చెప్పి చూపించిన వ్యక్తి ఆయనకి. జయధీర్ తిరుమలరావు ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులకి ఖచ్చితంగా రావాలి. ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ సంవత్సరం ఇవ్వాలి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం, 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కదా. ఆ రోజు కూడా వీళ్ళు గొప్ప కళాకారులే. ఆ రోజు కూడా ఏమి ఇవ్వలేదు వీళ్ళేమి. సో కాబట్టి ఈ రాజకీయాల్లో కేవలం ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టడం కాకుండా సహజంగా గొప్ప వాళ్ళకి అవార్డు రాలేదు, ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి నిరసన వ్యక్తం చేసింది. దాంట్లో అర్థం ఉంది. అంతే తప్ప
పక్కన సాటి తెలుగోడికి ఇచ్చారు నాకెందుకు ఇవ్వలేదని చెప్పి తెలుగోళ్ళమే కొట్టుకుంటే ఏమన్నా సంస్కారమైన ఇది?